హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలాటాక్. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా 2 మ్యాచ్లు ఓడిపోయింది. అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లు. 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు సౌత్ ఆఫ్రికా తోటి సెమీఫైనల్కి వెళ్ళే ఈ సూపర్ 8 మ్యాచ్లలో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది ఓడిపోయినాం అంటే నరేంద్ర మోదీ స్టేడియం తోటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంది నాకు అర్థం కాలే. లైటర్ నోట్, దీని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. అయితే ఇక్కడ డిస్కషన్ పాయింట్ ఏంటంటే భారత్ 70 రన్లతోటి ఓడిపోయింది, 71 రన్లతోటి ఓడిపోయింది. ఇండియా ఇంత పెద్ద డిఫీట్ ఎప్పుడు చూడలేదు. నెట్ రన్ రేటు మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఈ సూపర్ 8లో ఈ 3 మ్యాచ్ల్లో 2 గెలవాలి. అది మంచి నెట్ రన్ రేట్ తోటి గెలిస్తే మనకు సెమీఫైనల్ ఛాన్సెస్ 100% ఉంటాయి. ఇప్పుడు ఆ నెట్ రన్ రేట్ తోటి చాలా అంటే ఈ 3 టీంలకి నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాకు నెట్ రన్ రేట్ మొత్తం పడిపోయింది. అండ్ ఈ మ్యాచ్ తోటి ఇండియా లూప్ హోల్స్ వేరే టీమ్స్కి తెలిసిపోయినాయి. ఈ సిరీస్ మొత్తం జరుగుతున్నది ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోతుంది. అది స్పిన్నర్ వేస్తున్నాడు, ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ వేస్తాడు, దానికి అభిషేక్ శర్మ కొట్టనికి పోతాడు, క్యాచ్ అవుట్ అవుతాడు. సో ఈరోజు కొంచెం చేంజ్ ఏంటంటే అభిషేక్ శర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోతుందని చెప్పేసి ఇషాన్ స్ట్రైక్ తీసుకున్నాడు. సో ఆయన కూడా మార్క్రమ్ వేసిన ఆఫ్ స్పిన్కి ఆడలేక చేతులు ఎత్తేసి అవుట్ అయిపోయాడు. ఈ లూప్ హోల్ ఇప్పుడు వచ్చే మ్యాచ్లలో కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జింబాబ్వే తోటి మ్యాచ్ ఉంటుంది, దాని తర్వాత వెస్టిండీస్ తోటి ఉంటుంది. జింబాబ్వే తోటి ఫస్ట్ రజా వేస్తాడు, ఆఫ్ స్పిన్నరు స్లో వేస్తాడు. అలాగే వెస్టిండీస్ రోస్టన్ చేస్తాడు, ఆఫ్ స్పిన్ స్లో వేస్తాడు. సో ఇంకా ఈ ఫస్ట్ ఓవర్ వికెట్ థ్రెట్ మొత్తం ఈ ఏది సూపర్ 8 మొత్తం ఉంది మనకు. ఇంకా భయం ఏంటంటే మనం నిజంగా సెమీఫైనల్కి వెళ్తామా అనే భయం స్టార్ట్ అయింది దీంతో. ఎందుకంటే ఇన్ని రోజులు మన టీమిండియా ఒక పెద్ద దుర్భేద్యమైన ఒక పెద్ద బంగ్లాని కట్టుకున్నాం మనము. ఆ బంగ్లాని టచ్ చేయడానికి అందరూ భయపడేది, షేక్ అయ్యేది. ఎందుకంటే చూస్తే ఫస్ట్ బ్యాటర్ నుంచి 8వ బ్యాటింగ్ వరకు కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సిరీస్లో మనము ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏంది యూఎస్ఏ మ్యాచ్ జరిగింది, యూఎస్ఏ మ్యాచ్లో ఒక స్కై సూర్యకుమార్ ఇన్నింగ్స్ ఇంకొకటి తీసేయండి, 100 లోపు ప్యాక్. మనం అలారం లాగా అదే చూపించింది ఆ మ్యాచే. కాకపోతే లక్కీలీ ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు ఆడుతున్నారు, ఎవరో ఒకరు. ఇది నోటెడ్. అంతకుముందు ఏంది మ్యాక్సిమం అందరూ ఆడేది. ఇప్పుడు 3 వికెట్లు వస్తే 3 వికెట్లు ఆడేది. ఈ వరల్డ్ కప్లోనే చాలా ఇంపార్టెంట్ వరల్డ్ కప్ ఇది. T20 వరల్డ్ కప్ అంటే ఇంకా నార్మల్ బైలాటరల్ సిరీస్లు, నార్మల్ సిరీస్లు అంటే అది ఓడిపోయినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఇంత ఇంపార్టెంట్ ఈ వరల్డ్ కప్ ఉంటుందో, ఈ వరల్డ్ కప్లోనే మన టీంకి ప్రాబ్లం ఏమైందంటే ఫామ్స్ పోయినాయి. మనం బెస్ట్గా అనుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ 0-0-0, ఈరోజు 15 ఇంకేదో చేసిండు. తిలక్ వర్మ మిడిల్ ఆర్డరు అంటే విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసిన తిలక్ వర్మ కూడా ఏం ఆడలే, అసలు ఏం ఆడలే. బాల్కు వన్ రన్ చేస్తున్నాడు. లక్కీలీ గెలిచినాం అంతేగాని ఫామ్ లేదు తిలక్ వర్మ. ఈరోజు అది క్లియర్గా అనిపించింది. సౌత్ ఆఫ్రికా చాలా టాక్టిక్స్గా బౌలింగ్ వేసింది ఇండియాకు. ఫస్ట్ ఓవర్ మార్క్రమ్ వేసిండా, తర్వాత బాష్ వేసిండా, తర్వాత ఎంగిడి వేసిండా. వీళ్ళందరూ వేసింది ఏంటంటే స్లో బాల్స్ వేసారు, చాలా స్లో. అసలు ఆ ఎంగిడి ఒక బౌలరా అనేది నాకు నిజంగా డౌట్ వస్తుంది. ఉరుకురుకొచ్చి స్లో వేస్తాడు 120, 130లా. అంటే మేబీ అది వాళ్ళ టాక్టిక్స్ అనుకోండి. ఇండియాకు స్పీడ్ బాల్స్ వేస్తే మంచి మన రిథం వేరు ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని పట్టుకొని ఇంకా స్లో బాల్స్ వేసి అసలు ఎంత కొట్టినా బాల్లే పోతలేవు. దాంట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు నరేంద్ర మోదీ స్టేడియంలో 2 ఇంపార్టెంట్ మ్యాచ్లు ఓడిపోయినాం. ఆ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఆ ఫైనలే పోయింది. ఇప్పుడు ఇది సెమీఫైనల్కి పోయే మ్యాచ్ ఇది. అండ్ ఈరోజు చేసిన బ్లండర్ ఏంది అంటే ఆ అక్షర్ పటేల్ని తీసి పక్కకెట్టి వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం. వాషింగ్టన్ సుందర్ ఏమన్నా ఉద్ధరించిండా అంటే లేదు. మనకు తెలుసు ఈజ్ ద బెస్ట్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. కానీ ఈ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ని ఇద్దరిని పక్కకు పెడితే ఎక్కువ ఆడుతున్నది అక్షర్ పటేల్ కాబట్టి అక్షర్ పటేల్కి ఛాన్స్ ఉంది. అయితే మీరు అనుకోవచ్చు ఈరోజు వాషింగ్టన్ సుందర్ని తెచ్చిన రీజన్ వేరు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసము ఈయన తీసుకొచ్చారు అనుకోవచ్చు. కాకపోతే ఏంది ఈరోజు బూమ్రా చుక్కలు చూపించండి వాళ్ళకి.
ఫస్ట్ 2-3 ఓవర్లోనే వాళ్ళ 3 వికెట్లు వెళ్ళిపోయినాయి. అప్పుడు వాషింగ్టన్ సుందర్కి పని లేదు. ఈరోజు ఆ మధ్యలో వచ్చి బౌలింగ్ వేసినా భారీగా రన్లు ఇచ్చుకున్నాడు. అందరూ వాషింగ్టన్ సుందర్ రన్లు ఇచ్చుకున్నాడు, దూబే ఇచ్చుకున్నాడు, పాండే ఇచ్చుకున్నాడు. పాండే లాస్ట్ ఓవర్లో 20 రన్లు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం దేని మీద అయితే హోప్ఫుల్గా కాన్ఫిడెంట్ పెట్టుకున్నామో వీళ్ళే మనకు భారం అవుతున్నారు. ముఖ్యంగా సూర్య కూడా పర్ఫార్మెన్స్ ఏం లేదు. సూర్యది ఏదైతే ఫస్ట్ యూఎస్ఏ మ్యాచ్ తీసుకుంటే తర్వాత పర్ఫార్మెన్స్ ఏం లేదు, అంత గొప్పగా ఏం ఆడతలేడు. ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అంటే ఇది సిరీస్ మధ్యలో అట్లా తీయలేము, ఇట్లా పెట్టుకోలేము అన్నట్టు అవుతుంది. నెక్స్ట్ చెన్నైలో మ్యాచ్ ఉంటుంది, తర్వాత కోల్కతాలో మ్యాచ్ ఉంటుంది. సూపర్ హిట్ బ్యాటర్లు ఉన్నారు కంపేరింగ్ టు ఇండియా. సేమ్ వాళ్ళు కూడా ఇట్లనే హిట్లు ఆడతారు. అట్లనే జింబాబ్వే కూడా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చూసినాం కదా ఆస్ట్రేలియాని కొట్టింది, మొన్న శ్రీలంకని కొట్టింది. శ్రీలంకన్ అయితే అద్భుతం. అది అంటే 2 ఫామ్ ఉన్న టీంలు ఉన్నాయి. మనకు కూడా ఫామ్ ఉంది. మనం నెంబర్ 1 టీమ్ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1 బ్యాటర్ మన దగ్గరనే ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ టైంలో ఆయన ఫామ్ లేదు. ఇది వరల్డ్ కప్లో ఆయన ఫామ్ లేదు, మన దరిద్రం అది. ఈరోజు నిజంగా టీం కూర్పు కూడా కరెక్ట్ లేదు. ఆ తిలక్ వర్మ ప్లేస్లో కంపల్సరీ సంజు శాంసన్ని తీసుకురావాల్సిందే. మళ్ళీ మీరు అనొచ్చు సంజు శాంసన్ ఏమన్నా పర్ఫామ్ చేస్తున్నాడా అని. తిలక్ వర్మ ఏం పర్ఫామ్ చేస్తున్నాడు? సో నెక్స్ట్ కంపల్సరీ తిలక్ వర్మ ప్లేస్లో కంపల్సరీ సంజు శాంసన్ని తీసుకురావాల్సిందే. ఎందుకంటే తిలక్ వర్మ ఏం పర్ఫామ్ చేస్తలేడు. మళ్ళీ మీరు అనొచ్చు అభిషేక్ కూడా పర్ఫామ్ చేస్తలేడు కదా, అభిషేక్ ప్లేస్లో సంజుని తీసుకురావచ్చు కదా అనొచ్చు. అది కూడా ప్రాబబిలిటీ ఉంది, అది కూడా ఛాన్స్ ఉంది. యాక్చువల్గా నాకు రింకు సింగ్ మీద కూడా పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఆయనకేమో బ్యాటింగ్ దొరికినప్పుడేమో ఈరోజు ఛాన్స్ ఉంది, అంటే ఈరోజు ప్రూవ్ చేసుకునేకే ఛాన్స్ ఉంది. లేదు, ఆడలేదు. హార్దిక్ పాండే కూడా ఒక మ్యాచే ఆడాడు అనుకుంటా, 1-2 మ్యాచ్లు ఆడాడు, మిగతా అన్నీ ఆడలేదు. అంటే వరల్డ్ కప్ ముందుకు మన టీము అంత స్ట్రాంగెస్ట్ టీం అయితే ఇప్పుడు వరల్డ్ కప్ వచ్చేసరికి ఎందుకు ఇంత వీక్ అయిపోయింది? పేపర్ మీద స్ట్రాంగెస్ట్ టీమే, కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తోటి ఈ మ్యాచ్ ఓడిపోయాక ఈ క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఒకవైపు ఏమో సౌత్ ఆఫ్రికా కూడా సేమ్, వాళ్ళు కూడా 3 వికెట్స్ 30 రన్స్. అట్లాంటిది పార్ట్నర్షిప్ 140 వరకు పార్ట్నర్షిప్ తీసుకుపోయారు. ఆ సాలిడ్ మిడిల్ ఆర్డర్ ఆడిరాళ్ళు. మన దగ్గర కూడా ఆ సాలిడ్ మిడిల్ ఆర్డర్ ఉంది, కానీ పర్ఫామ్ చేయలేదు. ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, యూఎస్ఏ మ్యాచ్లోనే ఆ డొల్ల బయట పడ్డది. ఈరోజు కొట్టొచ్చినట్టు అనిపించింది. మ్యాచ్ని చేతులారా పోయినాం. ఇది 2వ హైయెస్ట్ డిఫీట్ మనకి 70 రన్స్ తోటి, అంటే మామూలు విషయం కాదు. అండ్ ఆబ్వియస్గా సౌత్ ఆఫ్రికా అయితే ఆ ఫైనల్ మ్యాచ్ రివెంజ్ అయితే తీసుకున్నది. వాళ్ళని చూడండి ఒకసారి, ఆ ప్లేయర్స్ కసి ఎట్లా కనిపిస్తుంది టీంలో, వాళ్ళు చాలా కసి కనిపిస్తుంది. నెక్స్ట్ సెమీఫైనల్లో ఇండియా దొరికినా, ఫైనల్లో దొరికినా తోమేస్తాం అన్నట్ల కసి కనిపిస్తుంది వాళ్ళ లోపల. కానీ మన దగ్గరనేమో కాన్ఫిడెన్స్ లేదు. మీరు ఈరోజు అభిషేక్ శర్మ 15 రన్లు కొట్టిండు కదా, అసలు ఆయన బ్యాటింగ్ చూడండి, కాన్ఫిడెంటే లేదు. బాల్లే కనెక్ట్ అవుతలేవు, బాళ్ళు బీట్ అవుతున్నాయి, ముందుకు వెళ్తాడు, ఎంటికి వెళ్తాడు, ఉండడు. ఎస్, I 100% admire Abhishek Sharma because of his ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్. మామూలుగా ఆడలే, 100% బాగా ఆడాడు. కానీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఆడట్లేదు. ఇది వరల్డ్ కప్, ఇక్కడనే ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఆ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ని గ్రిప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు టీమిండియాలో అది లోపించింది అనుకుంటున్నా. ఎందుకంటే బూమ్రా అద్భుతమైన బౌలింగ్ వేసిండు. మన బౌలింగ్ ఎట్లా నడిచిందంటే ఫస్ట్ 3 overs 4 overs, లాస్ట్ 4 overs, ఆ మధ్యలో ఈ 4 8 overs తీసేసి మధ్యలో ఆ 12 overs ఉన్నాయా, ఆ 12 oversలో కొట్టి వదిలేసి ఆ ప్లేస్లో మనోళ్ళు మిస్ చేసుకున్నారు. యాక్చువల్గా 162-163 రన్స్ ఉండాలి. లాస్ట్ ఓవర్లో 20 రన్లు ఇచ్చి హార్దిక్ పాండ్యా. సో బేసిక్గా అది నల్ల సాయిలు. బాల్ యాక్చువల్గా స్లో అవుతుంది, నెక్స్ట్ ఇన్నింగ్స్ స్లో అవుతుంది. ఆ స్లోలా ఇంకా స్లో చేస్తున్నారు వీళ్ళు. బాల్ కనెక్ట్ అయితే లేదు, కొట్టినా పోతలేదు. అంటే ముందే ఇట్లా ప్రిడిక్ట్ చేయడు, కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసి ఇప్పుడైతే సెమీస్కి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాకి. జింబాబ్వే తోటి, వెస్టిండీస్ తోటి మంచి రన్ రేట్ తోటి గెలిస్తే సెమీఫైనల్కి వెళ్తాం. ఇప్పుడు ఆ 2 టీంలని, అంటే జింబాబ్వే తోటి నార్మల్గా తీసుకున్నా కూడా వెస్టిండీస్ని అంత ఈజీగా తీసుకోలేము. వెస్టిండీస్ మనల్ని ఫైనల్లో ఓడిపేసింది, మీకు గుర్తుందో లేదో. ఇదే వాంకడే స్టేడియంలో ఫైనల్లో వెస్టిండీస్ ఓడిపేసింది మనల్ని. వాళ్ళకి హిట్టర్స్ చాలా ఉన్నారు,
వెస్టిండీస్కి. వాళ్ళు ఎప్పుడైనా ఒకరు కనెక్ట్ అయినా కూడా కొడతానే ఉంటారు. ప్రాబ్లమ్స్ అది ఇప్పుడు ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. మనము ఈ సూపర్ 8 గండం దాటి సెమీస్లో పోతామా లేకుంటే ఇక్కడనే కట్ అవుతుందా అనేది నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లు మనం చూడాల్సిందే. అసలు మీకేమనిపించింది? అంటే బ్యాటింగ్ ఇంత కుప్పకూలడానికి ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనేటివి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. టేక్ కేర్, బాయ్.